ప్రభుత్వాన్ని ఒక విషయాన్ని కోరుతా ఉన్నా. అనంతపురం జిల్లా రైతుని ఆదుకోవాలి. అనంతపురం జిల్లా అట్లాగే రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న రైతు ఈ రోజున అత్యంత తీవ్రమైన కష్టంలోకి రోజు రోజుకి నెట్టివేయబడతా ఉన్నాడు. దాదాపు విత్తనాలు వేసుకునే కాలం అయిపోయింది, బహుశా ఈ రోజు రేపు అయిపోతుంది. అన్ని కార్తెలు ముగిసినా సరే ఈరోజు కూడా కనీసం సగం కూడా భూమి మీద విత్తనం వేయని పరిస్థితి. అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి వేరుశెనగ పంట ప్రధానమైన పంట వర్షాధారం మీద. ఈ రోజు కూడా 10,000 ఎకరాలు కూడా పూర్తిగా షోయింగ్ కాని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఆ మాట అగ్రికల్చర్ వర్గాలు చెప్తా ఉన్నాయి. కొద్ది లెక్కలు అట్లా ఇట్లా తక్కువ ఎక్కువ వేలు తప్ప పెద్దగేం లేదు. ఇప్పటికే వేసిన పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. విత్తనం భూమిలో ఉంది, మొలకొస్తే నీళ్ళు లేక ఇబ్బంది పడే పరిస్థితి. వర్షాలు చూస్తే ఒక్క రోజు రావడం లేదు. అత్యంత ఘోరమైన పరిస్థితిని చాలా రోజుల తర్వాత ఈ 8-9 సంవత్సరాలు ఈ విధంగా చూసాం, కానీ ఈసారి మరింత దుర్భరంగా ఉండే పరిస్థితి ఎదురవుతూ ఉంది. ప్రత్యేకించి ఈ నెలలో మొత్తం విత్తనం అయిపోవాలి. 40% తక్కువ ఉంటుందేమో ఇప్పటికి వర్షం. ఆ లెక్కలో ఉపయోగం లే. పదునైతేనే విత్తనం వేస్తారు. పదునయ్యేంత పరిస్థితి ఇంతవరకు కనపడలేదు. కనుక నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా, అనంతపురం జిల్లా రైతు ఏ రైతు అయితే అనంతపురం జిల్లా ఖ్యాతిని దేశం మొత్తం విస్తరించాడో, ఏ అనంతపురం జిల్లా రైతు అయితే పండ్ల తోటల పెంపకం ద్వారా వర్షాధార పంటల ద్వారా అసలు ఇంత కష్టంలో ఉన్న కరువు ప్రాంతంలో కూడా రైతు నిలబడి వ్యవసాయం చేసి దేశానికి ఆదర్శంగా ఉన్నాడో, ఆ రైతు తీవ్రమైన దుర్భిక్షంలోకి నెట్టివేయబడతా ఉన్నాడు. భూమిలోకి వేసిన విత్తనాలు దొరకకుండా పోయే పరిస్థితి. అట్లాగే ఈరోజు కూడా పై భాగాల్లో పెద్ద ఎత్తున వర్షాలు రావడం వలన హెచ్ఎల్సి నీళ్ళు సఫిషియెంట్గా వస్తాయని సార్ అంటూ ఉన్నారు. ఇప్పటికే చేరుతూ ఉన్నాయి మనకు.